హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6లోని థర్డ్ రోమన్ నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 5th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 6th క్వశ్చన్ నుండి చూద్దాము. ఒకసారి చూడండి, 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ నన్ ఆఫ్ x, y, z ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 and if sin of y plus z minus x, sin of z plus x minus y, sin of x plus y minus z are in AP, so then prove that tan x, tan y, tan z are also in AP అని అన్నాడు. ఇక్కడ x, y, z అనేవి ఇవి మూడు కూడా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అనేది కాదన్నాడు. సో π/2 యొక్క మల్టిపుల్స్ కావు అన్నాడు. అలానే ఈ 3 కూడా సైన్ ఆఫ్ y ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్, జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇవి మూడు కూడా ఏపీలో ఉంటే సో టాన్ ఎక్స్, టాన్ వై, టాన్ జెడ్ కూడా ఏపీలో ఉంటాయని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. సైన్ ఆఫ్ y ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ comma sin of z plus x minus y comma sin of x plus y minus z or in AP. ఓకేనా? సో ఏవైనా 3 నెంబర్స్ ఏపీలో ఉన్నాయనుకోండి. సో వాటిని ఎలా రాస్తాం? ఫర్ సపోజ్ ఇక్కడ 1, 2, 3 అనేవి ఉన్నాయి. సో ఈ 3 కూడా ఏపీలో ఉన్నాయి అని అంటే మనకి ఎలా తెలుస్తుంది? వాటి యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, అంతే కదా. సో డిఫరెన్స్ అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ అనుకుంటే సో డిఫరెన్స్ ఎలా తీసుకుంటాము? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అలా తీసుకుంటాం కదా. అంటే ఎలా a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 అని తీసుకుంటాం, అంతే కదా. సో ఇక 2 మైనస్ 1 ఈక్వల్ 3 మైనస్ 2 అంటే ఇవి 1, 2, 3 కూడా ఏపీలో ఉన్నాయని అలా మనం తెలుసుకుంటాం కదా. సో సేమ్ కూడా ఇక్కడ కూడా అలానే అనమాట. సో ఇది a1, ఇది a2, ఇది a3 అనుకోండి. సో ఇవి ఏపీలో ఉన్నాయని ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. అంటే అప్పుడు మనం ఎలా తీసుకోవాలి? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. అంటే a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ a2 ఏముంది? సైన్ ఆఫ్ z ప్లస్ ఎక్స్ మైనస్ వై మైనస్ సైన్ ఆఫ్ y ప్లస్ z మైనస్ ఎక్స్ ఈక్వల్ టు a3 మైనస్ a2 అంటే సైన్ ఆఫ్ x ప్లస్ వై మైనస్ z మైనస్ సైన్ ఆఫ్ z ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? సైన్ ఆఫ్ ఎలా ఉంది? ఇది సైన్ సి మైనస్ సైన్ డి కదా, అంతే కదా. సైన్ సి మైనస్ సైన్ డి. ఓకే, సో సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఈ మొత్తాన్ని సి అనుకుందాం, దీన్ని డి అనుకుంటే సో ఇది కూడా సేమ్ అలానే సైన్ సి మైనస్ సైన్ డి. సో సైన్ సి మైనస్ సైన్ డికి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా? సో అది ఇక్కడ రాద్దాం. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి అంటే జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి అంటే జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ బై 2 ఈక్వల్ టు ఇది కూడా సేమ్ అదే ఫార్ములా కదా. సో దీనికి కూడా అలానే రాద్దాం. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై బై 2. సో నెక్స్ట్ స్టెప్ 2 కాస్ ఆఫ్ ఇక్కడ ఒకసారి చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేద్దాం. మైనస్ వై ప్లస్ వై అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది? 2z. జెడ్ ప్లస్ జెడ్ అంటే ఎంత? 2z. ఓకేనా? సో 2z బై 2 ఇంటూ సైన్ ఆఫ్ z ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఓకే, సో ఈ మైనస్ మొత్తానికి అప్లై చేద్దాం. అంటే మైనస్ వై అవుతుంది, మైనస్ జెడ్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ఎక్స్ బై 2 అవుతుంది. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూడండి. ప్లస్ జెడ్ మైనస్ జెడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో అంతే. ఇక్కడ ప్లస్ ఎక్స్ అంటే 2x, మైనస్ వై అంటే 2y. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 2 కాస్ ఆఫ్
ఇక్కడ చూడండి +5 -5 క్యాన్సిల్ అయిపోతుంది, +z -z క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x మిగులుతుంది. 2x/2 ఇంటూ సైన్ ఆఫ్ x + y - z - x + y/2. సో ఇక్కడ +x -x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 cos z ఇంటూ సైన్ ఆఫ్ x + x అంటే 2x - 2y/2 ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 cos x ఇంటూ సైన్ ఆఫ్ y + y అంటే 2y - z అంటే -2z. ఓకేనా. సో నెక్స్ట్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ cos z ఇంటూ సైన్ ఆఫ్ 2 కామన్ తీయచ్చు కదా దీంట్లో, 2 of x - y/2 ఈక్వల్ టు cos x సైన్ ఆఫ్ 2 కామన్ తీస్తే y - z/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ cos z సైన్ ఆఫ్ x - y. ఓకేనా. ఈక్వల్ టు cos x సైన్ ఆఫ్ y - z మిగిలింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని నెక్స్ట్ ఈ మొత్తాన్ని కూడా cos x cos y cos zతో డివైడ్ చేద్దాం. ఓకేనా. cos x cos y cos zతో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఒకసారి రాద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ cos z సైన్ ఆఫ్ x - yని ఫస్ట్ ఇక్కడ రాద్దాం. cos x cos y cos z ఈక్వల్ ఇక్కడ కూడా cos x cos y cos zతో డివైడ్ చేస్తున్నాము బోత్ సైడ్స్ కూడా. ఇక్కడ cos z అలానే ఉంటుంది. ఇక్కడ సైన్ ఆఫ్ x - y ఉంది కదా. సో సైన్ ఆఫ్ x - y అంటే ఫార్ములా ఏంటి, సైన్ ఆఫ్ a - b కదా. సో సైన్ ఆఫ్ a - bని ఎలా రాస్తాము, sin x cos y మైనస్ cos x sin y అంతే కదా. ఇది ఫార్ములా ఈక్వల్ టు cos x, ఇది కూడా అలానే సైన్ ఆఫ్ a - b అంటే sin y cos z మైనస్ sin y cos z మైనస్ cos y sin z. సో ఇప్పుడు దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేద్దాము. సో cos z అనేది క్యాన్సిల్ అయిపోతుంది, cos x అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో రిమైనింగ్ ఇక్కడ రద్దాం ఏమేమి ఉంది అనేది, sin x cos y మైనస్ cos x sin y బై cos x cos y ఈక్వల్ టు sin y cos z మైనస్ cos y sin z బై cos y cos z. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో దీన్ని దానికి సపరేట్ రాద్దాము. ఓకేనా. ఇది ఫర్ సపోజ్ a మైనస్ b బై c ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎలా రాయొచ్చు, a/c మైనస్ b/c అని కూడా రాయొచ్చు కదా. సో అలానే ఇక్కడ దానికి సపరేట్గా రాద్దాము. సో sin x cos y బై cos x cos y మైనస్ cos x sin y బై cos x sin y ఈక్వల్ టు sin y cos z బై cos y cos z మైనస్ cos y sin z బై cos y cos z. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ ఏమేమి అవుతాయో చూద్దాము. cos y క్యాన్సిల్ అవుతుంది, sin y క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. sin x cos y బై cos x cos y మైనస్ cos x sin y బై cos x cos y cos y ఉంటుంది ఇక్కడ. సో cos x క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ cos z క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ cos y క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇక్కడ ఏమేమి మిగిలిందో రాద్దాము. sin x బై cos x అంటే tan x మైనస్ sin y బై cos y అంటే tan y ఈక్వల్ టు sin y బై cos y అంటే tan y మైనస్ sin z బై cos z అంటే tan z. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ tan yని ఇక్కడ సైడ్ తీసుకెళ్దాము, tan zని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, tan x మైనస్ tan z అనేది ఇటు వస్తే ప్లస్ tan z అవుతుంది ఈక్వల్ టు tan y మైనస్ tan y ఇటు వస్తే ప్లస్ tan y అవుతుంది.
సో దట్ ఈక్వల్ tan x ప్లస్ tan z ఈక్వల్ టు 2 tan y. ఓకేనా, tan x ప్లస్ tan z ఈక్వల్ టు ఏమొచ్చింది 2 tan y వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏమేం టర్మ్స్ tan x tan y tan z అనేవి. సో ఈ 3 కూడా ఏపీలో ఉంటే ఇది కండిషన్ అనమాట. ఫర్ సపోజ్ A, B, Cలు అనేవి ఏపీలో ఉన్నాయి అంటే దాని కండిషన్ మనం ఎలా తీసుకుంటాము, 2b ఈక్వల్ టు A ప్లస్ C. సో 2b ఈక్వల్ టు A ప్లస్ C అని వచ్చిందంటే ఆ A, B, Cలు అనేవి ఏపీలో ఉంటేనే అలా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు tan x ప్లస్ tan z ఈక్వల్ 2 tan y వచ్చిందంటే therefore tan x, tan y, tan z are also in AP. ఓకేనా, సో ఇది ఆన్సర్. tan x tan y tan zలు కూడా ఏపీలో ఉంటాయని ప్రూవ్ చేయమన్నారు. సో ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ x, y, z are non-zero real numbers and if x cos theta equal to y cos of theta plus 2 pi by 3 equal to 2 cos of theta plus 4 pi by 3 for some theta belongs to R, then show that xy plus yz plus zx equal to 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ xy z అనేవి నాన్ జీరో రియల్ నంబర్స్ అన్నాడు. ఓకేనా, అలానే x cos theta y cos theta ఇవన్నీ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. సో టీటా అనేది బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. సో ఆర్ అంటే ఏంటి, రియల్ నెంబర్ సెట్ అని అర్థం. ఓకేనా, సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది తీసుకుందాము. x cos theta ఈక్వల్ టు y cos ఆఫ్ theta ప్లస్ 2 by 3 ఈక్వల్ టు z cos ఆఫ్ theta ప్లస్ 4 pi by 3. సో ఈ మొత్తాన్ని ఈక్వల్ టు k అనుకుందాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకుందాము. x cos theta ఈక్వల్ టు కూడా k అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, k బై cos theta అవుతుంది. అలానే y cos ఆఫ్ theta ప్లస్ 2 pi by 3 ఈక్వల్ టు కూడా k అనుకుందాము. సో y ఈక్వల్ టు ఏమవుతుంది, k బై cos theta ప్లస్ 2 pi by 3 అవుతుంది. అలానే z cos ఆఫ్ theta ప్లస్ 4 pi by 3 ఈక్వల్ టు k అనుకుంటే సో z ఈక్వల్ టు ఏమవుతుంది, k బై cos theta ప్లస్ 4 pi by 3 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ x ఈక్వల్ టు k బై cos theta కదా. సో 1 బై x తీసుకుందాము. సో 1 బై x ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, cos theta బై k అవుతుంది. సో 1 బై y ఈక్వల్ టు ఏమవుతుంది, cos ఆఫ్ theta ప్లస్ 2 pi by 3 బై k అవుతుంది. అలానే 1 బై z ఈక్వల్ టు ఏమవుతుంది, cos ఆఫ్ theta ప్లస్ 4 pi by 3 బై k అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూడింటిని కూడా యాడ్ చేద్దాం. ఓకేనా, సో 1 బై x ప్లస్ 1 బై y ప్లస్ 1 బై z తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 1 బై x అంటే cos theta బై k ప్లస్ 1 బై y అంటే cos ఆఫ్ theta ప్లస్ 2 pi by 3 బై k ప్లస్ 1 బై z అంటే cos ఆఫ్ theta ప్లస్ 4 pi by 3 బై k. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే 1 బై kని కామన్ తీద్దాం. అన్నిట్లలో కూడా 1 బై k ఉంది కాబట్టి సో cos theta ప్లస్ cos ఆఫ్ theta ప్లస్ 2 pi by 3 అంటే ఎంత, 120 డిగ్రీస్ కదా, ప్లస్ cos ఆఫ్ theta ప్లస్ 4 pi by 3 అంటే 240 డిగ్రీస్ వస్తుంది, అంతే కదా. సో నెక్స్ట్ 1 బై k cos theta ప్లస్ ఇది ఎలా ఉంది, cos c ప్లస్ cos d లాగా ఉంది, అంతే కదా. అంటే అప్పుడు దాని ఫార్ములా ఏంటి, 2 cos ఆఫ్ c ప్లస్ d బై 2. ఇది c ఇది d అంటే 240 బై 2. అలానే cos ఆఫ్ c మైనస్ d బై 2. c మైనస్ d అంటే theta ప్లస్ 120 మైనస్ theta మైనస్ 240 బై 2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 1 బై k ఆఫ్ cos theta ప్లస్ 2 cos ఆఫ్ theta ప్లస్ theta అంటే 2 theta ప్లస్ 120 ప్లస్ 240 అంటే 360 వస్తుంది బై 2 ఇంటూ cos ఆఫ్ ప్లస్ theta మైనస్ theta అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 120 మైనస్ 240 అంటే 120 డిగ్రీస్ వస్తుంది బై 2 260 జార్ వస్తుంది. సో నెక్స్ట్ 1 బై k ఆఫ్ cos theta ప్లస్ 2 cos ఆఫ్ ఇక్కడ 2 కామన్ తీస్తే theta ప్లస్ 180 వస్తుంది బై 2 ఇంటూ cos ఆఫ్ మైనస్ 60 అంటే cos 60 రైట్. సో నెక్స్ట్ 1 బై k ఆఫ్ cos theta ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. cos ఆఫ్ 180 ప్లస్ theta అంటే ఎంత, cos theta కదా, అంటే అప్పుడు ఎలా తీసుకుంటాం, 2 cos theta వస్తుంది ఇంటూ cos 60 అంటే 1 బై 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ 1 బై k ఆఫ్ cos theta, సో సారీ ఇక్కడ మైనస్ వస్తుంది కదా, 180 ప్లస్ theta అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి మైనస్ వస్తుంది. సో cos theta మైనస్ cos theta అంటే 1 బై k ఇంటూ 0 అంటే
0. సో therefore 1/x plus 1/y plus 1/z ఈక్వల్ ఎంత వచ్చింది 0. సో దీని ఎల్సిఎం